హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్ లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్ లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందులే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియోలో మనం రీజనింగ్ సెట్ 10 డిస్కస్ చేసుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు, నేను అన్నింటికి కూడా రిప్లై ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక స్పేస్ పి స్పేస్ జే స్పేస్ పి ఇలా ఉంది, అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు కింద ఆప్షన్ చూసుకుంటే కనుక జేపి మళ్ళీ పి పెడుతున్నాను, తర్వాత మళ్ళీ జేపిపి, మళ్ళీ జేపిపి, మళ్ళీ జేపిపి. సరిపోయింది కదా, అవునా కదా? అంటే ఇక్కడ మనం జేపిపి అనే దాన్ని రిపీట్ చేస్తూ వెళ్తున్నాము, అవునా? సో ఆన్సర్ ఏమో ఇప్పుడు జేపిపి, జేపి, జేపి అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుద్ది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది జాగ్రత్తగా గమనిస్తే కనుక సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఫటాఫట్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ వస్తుందో కామెంట్ చేయాలి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి నేను ఇది జూమ్ చేస్తున్నాను. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి ఎల్ ఎక్కడ ఉంది కదా, ఎల్ ఎక్కడికి వచ్చింది కానీ మిర్రర్ ఇమేజ్ అయింది. పి ఇక్కడ ఉంది, పి ఎక్కడికి వచ్చింది, మిర్రర్ ఇమేజ్ అయింది. అంటే ఈ పైన ఉన్నది ఏమవుతుందంటే నెక్స్ట్ దాంట్లో కిందకు వస్తుంది, లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఇది డి ఉంది కదా, ఈ డీకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ రావాలి, డీకి మిర్రర్ ఇమేజ్ ఇక్కడ రావాలి. చూడండి ఇక డి లేదు, రాంగ్ ఆన్సర్. ఇక ఇక్కడ డి ఉంది కానీ సేమ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా అలా ఉంది, కానీ మనకి మిర్రర్ ఇమేజ్ రావాలి, నీటి బింబం. ఇవి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఉంది. మీరు చూస్తే మధ్యలో ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ కూడా మధ్యలో ఏమీ లేదు, ఇక్కడ మధ్యలో ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. జస్ట్ ఫటాఫట్ ఆన్సర్స్ కామెంట్ చేయాలి.
ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయంట, మొత్తం 4 డిఫరెంట్ షేప్స్. ఇందులో ఏమంటారంటే విత్ డిఫరెంట్ అసెట్స్, ఈ డిఫరెంట్ అసెట్స్ అనమాట. సర్కిల్ వచ్చేసరికి ఏమిటంటే ఫార్మర్స్ హూ ఓన్ ల్యాండ్ ఆఫ్ మోర్ దాన్ 100 acres. సర్కిల్ ఏమిటంటే 100 ఎకరాల కన్నా ఎక్కువ భూమి కలిగిన రైతులంట. సారీ 100 yards కన్నా ఎక్కువ ల్యాండ్ కలిగిన ఫార్మర్స్ అనమాట. ఓకే, పెంటగాన్ రిప్రజెంట్స్ ఫార్మర్స్ హూ ఓన్ కౌస్, రాంబస్ రిప్రజెంట్స్ ఫార్మర్స్ హూ ఓన్ గోట్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఫార్మర్ హూ ఓన్ ట్రాక్టర్స్. ఓకేనా, ఈ డయాగ్రామ్ సంబంధించి ఇక్కడ వివరించారు. క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. క్వశ్చన్ ఏమిటో జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఏమిటంటే హౌ మెనీ ఫార్మర్స్ ఆర్ దేర్ హూ హ్యావ్ ఆల్ 4 assets. అంటే వాళ్ళకి ఓన్ ల్యాండ్ ఉండాలి, అలానే వాళ్ళకి కౌస్ ఉండాలి, అలానే వాళ్ళకి గోట్స్ ఉండాలి, అలానే ట్రాక్టర్ ఉండాలి. 4 ఉన్నది కావాలి, అంటే 4 కల్పన బొమ్మ కావాలి, అవునా కదా? మరి 4 కల్పన ప్లేస్ అంటే జాగ్రత్తగా గమనించండి. 4 కల్పన ప్లేస్ అంటే ఇదే కదా మనకి, అవునా కదా? సో ఆన్సర్ ఏమోనంటే 16 ఆన్సర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించడానికి ఇది ఆడ్ వన్, డిఫరెంట్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఆడ్ వన్, ఓకేనా, డిఫరెంట్ కూడా చెప్పాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆర్ఎస్ చూస్తే కనుక ఆర్ఎస్ ఇమీడియట్ కదా +1, ఓపీ చూస్తే కనుక ఇది కూడా +1, XW చూస్తే కనుక ఇది +1 కాదు, ఐజే చూడండి, ఐజే చూస్తే ఇది కూడా +1, అవునా కదా? అంటే లాస్ట్ 2 letters మీరు చూసుకుంటే కనుక +1 ఇక్కడ కూడా ఐజే +1, కానీ ఇక్కడ లేదు కదా. సో అందుకని డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్లో మనకి కౌంటింగ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారు చూడండి. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. కనిపించే దాంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పాలి. ఎస్, జాగ్రత్తగా గమనించండి. మనం ఆల్రెడీ క్లాస్లో షార్ట్ కట్ చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనకి డయాగ్రామ్ ఇలా కనిపిస్తుందో ఇందులో ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి, అవునా కదా? ఇలా కనిపిస్తుంది అంటే 3 ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇదిగోండి మళ్ళీ సేమ్ అలాంటి దగ్గర కనిపిస్తుంది, అంటే ఇక్కడ కూడా మనకి 3 ఉంటాయి. ఎస్ ఆర్ నో 3. దీంతో పాటు మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇదిగో ఇది కూడా 1, కాకపోతే ఇక్కడ ఏమైందంటే దీని ఆల్రెడీ కౌంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 ఉన్నట్టు 2. సేమ్ టు సేమ్ బాటమ్ కూడా అంతే. ఇగో ఇది ఆల్రెడీ కౌంట్ అయిపోతుంది కాబట్టి ఇగో ఇది 1 అవుతుంది ఎక్స్ట్రా. ఓకే, ఇది ఇంకోటి అవుతుంది, అవునా కదా? అంటే ఇవి 1, అవునా కదా? ఇవి 1. ఇంకా వీటితో పాటు ఇంకా అవకాశం ఏమున్నాయి జాగ్రత్తగా గమనించండి. వీటితో పాటు అవకాశం ఏమున్నాయి? ఎస్, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మనము ఇలా చూసుకున్నాము, అవునా కదా? ఇప్పుడు ఇలా కూడా చూడొచ్చు కదా. ఎస్, ఇలా కూడా చూడొచ్చు. ఇది 1, నెక్స్ట్ ఇది 2, అవునా కదా? ఎస్ ఆర్ నో, ఇది 2. ఓకేనా? ఎస్, ఇంకా మనకి ఏమైనా కనిపిస్తాయి ఇక్కడ ట్రయాంగిల్స్? ఇంకేమైనా కనిపిస్తున్నాయా? మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాం కదా. ఎస్, మొత్తం ఇక్కడ ఏమున్నాయి అంటే 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మొత్తం ఏంటంటే 12, 3 + 3 + 2 + 2 + 2. ఓకేనా, మొత్తం ఇక్కడ ఏమున్నాయి అంటే 12 ట్రయాంగిల్స్. ఓకేనా, ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం, మీ అంతా తెలిసిందే. ఎస్ఎస్సి సంబంధించి టైర్ 1, టైర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేశాము. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పడింది. ఇందులో మీకు 1000 hours పాటు క్లాస్ ఉంటాయి అనమాట. ఎస్, కంప్లీట్గా 1000 hours పాటు దీంట్లో క్లాస్ కండక్ట్ చేయబోతున్నాము. టైర్ 1, టైర్ 2 సిలబస్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు మనకి ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అలా ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నారు, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సిహెచ్ఎస్ఎల్ కోర్స్లో కూడా కంప్లీట్గా మనకి 1000 hours పాటు క్లాస్ ఉంటాయి. ఈ కోర్స్ కూడా మనకి కంప్లీట్గా 1000 రూపీస్కి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళు సిజిఎల్ తీసుకుంటే చాలు, సిహెచ్ఎస్ఎల్ కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా పడింది. ఎస్ఎస్సి సిపిఓ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా పడబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన ఛానల్లో యాప్లో అవైలబుల్ ఉంది. క్లాస్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం మీడియం కూడా అవైలబుల్ ఉంది. కంప్లీట్గా సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే మనకి రైల్వే సంబంధించి ఎన్టీపీ సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. CBT 1, CBT 2 రెండు కలిపి కంప్లీట్ కోర్స్ అని తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 నోటిఫికేషన్ పడింది రీసెంట్గా. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. గ్రేడ్ 1, గ్రేడ్ 3 నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకి చంద్రలాస్ యాప్లో 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే SBI PO నోటిఫికేషన్ కూడా పడింది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ SBI PO నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ దీంట్లో మనకి కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ కంప్లీట్ కోర్స్ మనకి ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయబోతుంది అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ ఒక్కసారి ఇది జాగ్రత్తగా గమనించండి. మిర్రర్ ఇమేజ్ ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా. ఇదిగోండి ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ వెళ్ళిపోవాలి, రైట్ సైడ్. కానీ ఇక్కడ ఆర్ ఏమైందంటే సేమ్ టు సేమ్ అలానే ఉంది, సేమ్ టు సేమ్ అలానే ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. ఇక ఇక్కడ ఏముందంటే టాప్లో ఉంటే టాప్లో ఉండాలి, కానీ ఇక్కడ ఏమైందంటే బాటంకి వచ్చేసింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సో ఇది రెండు ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ చూడండి, ఎఫ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ రావాల్సి ఇక్కడ ఏమొస్తుందంటే 4 వచ్చింది, 4 వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫటాఫట్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A plus B means A is mother of B, A minus B means A is brother of B, A into B means A is sister of B, A division B means A is daughter of B. తెలుగులో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వాళ్ళు ఏమంటున్నారు స్టేట్మెంట్ J plus K division L minus T into R. దెన్ హౌ ఈస్ జే రిలేటెడ్ టు ఎల్? జే ఏమవుతారు ఎల్కి అంటున్నారు. గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ని మనం రైట్ నుంచి లెఫ్ట్కి రావాలని ఆల్రెడీ మనం క్లాస్లో షార్ట్ కట్ చెప్పుకున్నాం, ఆ షార్ట్ కట్ ఫాలో అయితే సరిపోతుంది. జే ఎల్కి ఏమవుతారు అన్నట్టున్నారు. డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటంటే డాటర్, అవునా కదా. అంటే కే ఎవరంటే ఎల్ వాళ్ళ డాటర్. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే మదర్, అవునా కదా. డాటర్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తామంటే వైఫ్ అని పిలుస్తాము, వైఫ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే వైఫ్, భార్య. ఎందుకంటే డాటర్ వాళ్ళ మదర్, డాటర్స్ మదర్ని ఏమవుతారంటే మనకి వైఫ్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమంటారంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి అంటున్నారు. అంటే మైనస్ ప్లేస్లో ప్లస్ రావాలి, ప్లస్ ప్లేస్లో వచ్చేసరి మైనస్ రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇగో ఇక్కడ మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ రావాలి, ఇగో ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ రావాలి. ఇప్పుడు మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ సాల్వ్ చేయాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వండి. 91 13లో ఎన్నిసార్లు పోతుంది? 7 times పోతుంది, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 into 8 చేస్తే 48 ప్లస్ ఇక్కడ 48 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి కింద అక్కడ 48 + 7 -30, అవునా కదా. 48 - 30 చేసామనుకోండి అప్పుడు మనకి 18 వస్తుంది. 18 + 7 చేసామనుకోండి 25. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 25. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇక్కడ చెప్పినట్టు ఫాలో అయితే సరిపోతుంది, ఓకేనా. 48 - 30 చేస్తే 15 వచ్చింది. 15 + 7 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 18 + 7 చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 25. ఇస్ దట్ క్లియర్? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి, మీకోసం నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి ఒకసారి చూడండి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తే కనుక ఇదిగో టీను స్క్వేరు ఇక్కడ ఉన్నాయి, అవునా కదా. టీ స్క్వేర్ ఉన్నాయి. మళ్ళీ ఇవే ఏమైనాయి అంటే ఇప్పుడు రివర్స్ అయిపోయి ఇగో టీ కింద ఉంది కదా, ఇప్పుడు టీ పైకి వెళ్ళిపోయింది. ఇగో రివర్స్ అయిపోయి టీ స్క్వేర్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇవే టీ స్క్వేర్ అటు ఇటు మారాయి అనమాట. టీ స్క్వేర్ అటు ఇటు మారాయి, అవునా కదా. అవి అటు ఇటు మారడం జరిగింది, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి, అవి మారాయి. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇదే టీ స్క్వేర్, ఈ టీ స్క్వేర్ ఏమైందంటే ఇటు వచ్చే ఇటు, అవునా కదా. ఫస్ట్ ఏమో ఇలా ఉన్నాయి, ఏది కింద టీ ఉండి పైన స్క్వేర్ ఉంది, తర్వాత పైకి టీ వెళ్ళింది, కింద స్క్వేర్ వచ్చింది, తర్వాత ఇవి ఇలా వచ్చినాయి అనమాట, అవునా కదా. మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ చెక్ చేస్తే ఏమైందంటే చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఎల్లో ఉన్నాయి, ట్రయాంగిల్ ఎల్లో. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎల్ కాస్త ఏమైందంటే ఇగో ఇలా వచ్చినాయి, ట్రయాంగిల్ ఎల్ ఇలా వచ్చినాయి, ట్రయాంగిల్ ఎల్, అవునా కదా. ట్రయాంగిల్ ఎల్ వచ్చాయి. ట్రయాంగిల్ ఎల్లో ఏమైనాయి అంటే మనకి ఇలా ఉన్నాయి, అంటే ఎల్ కింద ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎల్లో పైకి వెళ్ళింది, అవునా కదా. ఎల్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం చూడండి, కింద ఉన్నది పైకి వెళ్ళింది, ఇలా వచ్చినాయి, అవునా కదా. మరి ఆ లాజిక్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు ఇలా రావాలి కదా, ట్రయాంగిల్ ఎల్ ఇలా రావాలి కదా, ట్రయాంగిల్ ఎల్, ఎస్ ఆర్ నో. అప్పుడు ఇలా రావాలి కదా. అప్పుడు అలా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ పైకి రావాలి, ట్రయాంగిల్ పైకి రావాలి, ఎల్ కిందకి రావాలి. ట్రయాంగిల్ పైకి ఎల్ కిందకి అంటే చూడండి, ట్రయాంగిల్ పైకి ఎల్ కిందకి, ఇక్కడ లేదు రాంగ్ ఆన్సర్, ఇక్కడ లేదు రాంగ్ ఆన్సర్. ట్రయాంగిల్ పైకి ఎల్ కిందకి, ట్రయాంగిల్ పైకి ఎల్ కిందకి, సరిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది చెక్ చేయండి. ఓ రెండిట్లో సేమ్ ఉంది, చెక్ చేయడంలో ఉపయోగం లేదు. ఎస్ రెండిట్లో సేమ్ ఉంది, చెక్ చేయడంలో ఉపయోగం లేదు. ఇక్కడ మారించండి, ఇక్కడ టీ ఉంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, అంటే మనం పైనుంచి థర్డ్ ప్లేస్లో ఏమొస్తుందో చూడాలి. పైనుంచి థర్డ్ ప్లేస్ ఇక్కడ ఏమొస్తుందంటే ఎస్ వస్తుంది, పైనుంచి థర్డ్ ప్లేస్లో ఎస్ వచ్చింది, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఏం రాబోతుంది పైనుంచి థర్డ్ ప్లేస్లో, అదొకసారి చెక్ చేద్దాం. పైనుంచి థర్డ్ ప్లేస్లో ఏం రాబోతుంది. ఇప్పుడు ఈ థర్డ్ ప్లేస్ అనేది ఎలా డిసైడ్ అయింది చూడండి. థర్డ్ ప్లేస్ ఎలా డిసైడ్ అయ్యింది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. థర్డ్ ప్లేస్ ఎలా డిసైడ్ అయింది. ఈ థర్డ్ ప్లేస్ ఎలా డిసైడ్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ ఉంది, అవునా కదా. ఎస్ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. తర్వాత ఏమైందంటే ఎస్ ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఇక్కడ ఉన్నది కాస్త 3+ పైకి వెళ్ళింది, అవునా కదా. 1 2 3+ పైకి వెళ్ళింది. 3+ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కిందకు వచ్చింది, అవునా కదా. కిందకు వచ్చింది, ఎస్ ఆర్ నో. మరి ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు ఓ ఇక్కడ చూస్తే ఓ రెండిట్లో కాన్స్టెంట్గా ఉంది కదా. ఇగో ఎస్ లాగా ఇక్కడ ఓ రెండిట్లో కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు ఏమవ్వాలి, ఈ ప్లేస్లో ఓ రావాలి,
అంటే పైనుంచి సెకండ్ ప్లేస్లోకి ఓ రావాలి, పైనుంచి సెకండ్ ప్లేస్లోకి ఓ. మరి పైనుంచి సెకండ్ ప్లేస్లో ఓ అంటే ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, అవునా కదా? కానీ మనకి దాని తర్వాత ఏమొస్తుందో కావాలి, దాని తర్వాత ఏమొస్తుందో కావాలి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక దాని తర్వాత అన్నప్పుడు ఇదిగో ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ పైన ఉంది కిందకు వచ్చింది, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి నెక్స్ట్, ఇక్కడ ఈ టీ ఉంది కదా, టీ అనేది కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ టీ ఎక్కడికి వెళ్ళాలి చూడండి, కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న టీ కాస్త ఎక్కడికి వెళ్ళాలి, ఇగో ఇక్కడ చూడండి 1 2 3 థర్డ్ ప్లేస్లో ఉంది కాస్త యారో మార్క్, తర్వాత ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది. అప్పుడు ఈ థర్డ్ ప్లేస్లో టీ కాస్త ఫోర్త్ ప్లేస్కి రావాలి, అవునా కదా? అంటే థర్డ్ ప్లేస్లో టీ ఉండాలి. ఇగో టీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది, ఇది ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన మీరు టీ ఇక్కడ చూస్తే కనుక థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన టీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వచ్చేసింది థర్డ్ ప్లేస్లోకి, అవునా కదా? థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన టీ ఇప్పుడు ఇక్కడ చూస్తే కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పైనుంచి థర్డ్ ప్లేస్లోకి వస్తుంది, పైనుంచి థర్డ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ చూడండి, కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ వెళ్ళినప్పుడు పైనుంచి థర్డ్ ప్లేస్కి వచ్చింది, అవునా కదా? అలా చెక్ చేసినప్పుడు మనకి టీ రావాలి. సో టీ అంటే ఆప్షన్ 2 సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, అవునా కదా? జేకేటీ నెక్స్ట్ ఎల్జేఆర్ నెక్స్ట్ ఎన్ఐపి నెక్స్ట్ ఏం రావాలంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, జే తర్వాత +2 చేస్తే ఎల్ తర్వాత +2 చేస్తే ఎన్ తర్వాత +2 చేస్తే పి రావాలి, ఇగో పి. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఈ మూడిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలి, అవునా కదా? నెక్స్ట్ ఒకసారి లాస్ట్ లెటర్ చెక్ చేయండి, లాస్ట్ లెటర్ చెక్ చేస్తే PQRST అంటే ఇక్కడ +2 జరిగింది రివర్స్లో. అప్పుడు దాని ప్రకారం ఇక్కడ +2 జరిగితే అంటే ఎన్ రావాలి, ఎన్ వస్తే NOP, అవునా కదా? ఎన్ రావాలి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. రివర్స్లో చూస్తున్నాం, రివర్స్లో, ఓకేనా? +2 జరిగింది, +2 చేస్తూ N+2 చేస్తే P+2 చేస్తే R+2 చేస్తే T, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీకి సంబంధించి మీక్ అంటే బోల్డ్ అంట. మీక్ బోల్డ్ ఏంటంటే రెండు కూడా ఆపోజిట్, మీక్ బోల్డ్ రెండు కూడా ఆపోజిట్. మీక్ అంటేనేమో సైలెంట్, మీక్ అంటే ఏంటంటే సైలెంట్గా ఉండడం, బోల్డ్గా ఉండడం, రెండు కూడా ఆపోజిట్. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం, అవునా కదా? స్పెండ్ అంటే ఖర్చు పెట్టడానికి ఆపోజిట్ అంటే దాయడం అవ్వాలి, దాచుకోవడం, సేవింగ్స్ అనమాట, దాచుకోవడం. ఇప్పుడు డొనేట్ అంటే దాచుకోవడం కాదు, ఎక్స్పెండ్ అంటే దాచుకోవడం కాదు, పే అంటే దాచుకోవడం కాదు, హోర్డ్ అంటే దాచుకోవడం అనమాట. ఏదైనా మనం ఒక సేఫ్ ప్లేస్లో పెడుతున్నామంటే దాన్ని దాచుకుంటున్నట్టే కదా. హోర్డ్ అంటే ఏంటంటే సేవ్ చేయడం అనమాట, అంటే సేఫ్ ప్లేస్లో మనం దాస్తున్నాము అని మీనింగ్ అనమాట, ఓకేనా? సో అందుకని స్పెండ్కి ఆపోజిట్ ఏమిటంటే దాచుకోవడం అంటే హోర్డ్ మీనింగ్ అవుద్ది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అంటున్నాడు, మైనస్ ప్లేస్లోకి ప్లస్ రావాలి, ప్లస్ ప్లేస్లోకి మైనస్ రావాలి. మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యి, సో ఇక్కడికేమో మల్టిప్లికేషన్ రావాలి, ఇక్కడికేమో డివిజన్ రావాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి బాడ్ మాస్లో అప్లై చేద్దాం. చూడండి, బాడ్ మాస్లో అప్లై చేస్తే ఏమైపోతుంది, 104 + 35 మైనస్ ఇక్కడ చూడండి 99 × 41 చేసామనుకోండి, 99 × 41. దీన్ని మల్టిప్లై చేయొద్దు, అలానే ఉంచేద్దాం, 99 × 41, ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, 104 - 104 + 35. 100లో 35 తీస్తామనుకోండి, అప్పుడు మనకి 65. కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 69, అంటే ఇది -69, అవునా కదా? -69, ఎస్ ఆర్ నో? -69, ఎస్. అప్పుడు 99 × 41 -69, ఓకేనా? 99 × 41 -69. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా మల్టిప్లై చేయొచ్చు, లేదంటే జస్ట్ లాస్ట్ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ వెరిఫై చేద్దాం, లాస్ట్ అంతా సేమ్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయండి. అప్పుడు 41 × 100 చేస్తే 4100 అవుద్ది, అవునా కదా? 4100 చేసి 4100 అవుద్ది. -41 చేస్తామనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, 4159 అవుద్ది, అవునా కదా? సారీ, 4059. ఈ 4059 నుంచి 69 తీసేస్తాం. 4059 నుంచి 69 ఇక్కడ ఉంది కదా, తీసేసేటప్పుడు ఏమైపోతుంది చెప్పండి, 39. ఇప్పుడు ఇక్కడ ఎంత, 3990 అవుతుంది, అవునా కదా? ఎందుకంటే 10 తక్కువ అవుతుంది కదా, 3990 అంటే ఆప్షన్ 1 అవుద్ది, 3990, ఓకేనా? 3990 ఆప్షన్ 1. ఎందుకంటే 99ని 41 టైమ్స్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 4059, ఓకేనా? 4059. ఈ 4059 నుంచి మనం ఏం చేయాలంటే 69 సబ్ట్రాక్ట్ చేయాలి. 69 సబ్ట్రాక్ట్ చేసే ఆన్సర్ ఎంత అంటే 3990. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. చూడండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్
వచ్చిన క్వశ్చన్స్ అలానే ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్తున్నాం. ఇవన్నీ ఎగ్జామినేషన్ లేటెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన క్వశ్చన్ పేపర్ అనమాట. చూడండి, ఇది మిర్రర్ ఇమేజ్ కావాలి. ఇగో ఎమ్ లెఫ్ట్లో ఉంది, ఇప్పుడు రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి ఇగో ఎమ్ ఏమైందంటే సేమ్ టు సేమ్ మనకి మిర్రర్ ఇమేజ్ చూసినప్పుడు లెఫ్ట్ రైట్ మారాలి కానీ టాప్ బాటమ్ మారకూడదు. కానీ ఇక్కడ చూడండి టాప్ బాటమ్ మారిపోయి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ ఎం బాగానే ఉంది, ఎం బాగానే ఉంది, ఎం బాగానే ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఏ. ఓకేనా? ఏ ఇక్కడ చూస్తే ఇది ఏకి ఇది టాప్లో ఉంది, టాప్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ బాటమ్కి వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఎన్ రెండింటిలో కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ జీ చూడండి, జీ ఇక్కడ చూస్తే ఇలా ఉంది కదా, ఇగో ఇది పైన ఉంది కదా, పైన ఉంటే పైన ఉండాలి, ఇది పైనే ఉంది. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇగో పైన ఉంది కానీ ఏమైందంటే మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు లెఫ్ట్ రైట్ మారాలి కదా, కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్ మారకుండా సేమ్ టు సేమ్ అని ఉంది. సేమ్ టు సేమ్ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మాత్రం చూడండి లెఫ్ట్ రైట్ మారాయి అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. అసలు ఇక్కడ ఫస్ట్ మనకు లాజిక్ ఏంటి తెలియాలి. ఆ లాజిక్ ఏంటి తెలిస్తే ఈ రెండింటిలో కూడా సేమ్ లాజిక్, ఆ లాజిక్ ఏంటి తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అది మనం చెప్పాలి. చూడండి 54, 65, 76 అలానే 48, 59, 70. ఫస్ట్ అసలు ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. ఒకసారి గమనించండి, మనం ఫస్ట్ది లాస్ట్ది రెండు యాడ్ చేద్దాం. 54 + 76 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 130 వస్తుంది. 130/2 చేసామనుకోండి 65 సరిపోయిందిగా. నెక్స్ట్ 48 + 70, 48 + 70 చేసామనుకోండి 118 వస్తుంది. 118/2 చేసామనుకోండి 59 సరిపోయిందిగా. ఎస్ ఆర్ నో? అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి దాన్ని హాఫ్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది. సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతుంది. ఎక్కడుందో చూడండి, సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతాం. 27 + 50/2 చేస్తే 38 రాదు, రాంగ్ ఆన్సర్. 38 + 60 చేసామనుకోండి 98, 98/2 చేసామనుకోండి 49 సరిపోయింది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి హాఫ్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఓయాసిస్ ఈజ్ రిటన్ యాజ్ RJTBN అలానే ఒబేస్ ఈజ్ రిటన్ యాజ్ DTFCN. మనకేమవుతుందంటే అక్కర్కి ఏమవుద్ది అంటున్నారు, అక్కర్కి. ఓకేనా? సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఓ అంటే ఏమి ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. ఇక్కడ ఓ అంటే ఏమి ఇచ్చారు, డి ఇచ్చారు. అవునా కదా? అంటే దాని మీనింగ్ ఓకి ఆరు డి కాదు. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ఒకలాగా ఎలా మారిపోద్ది. ఇగో ఇక్కడ ఓ చూడండి, లాస్ట్ లెటర్ చెక్ చేస్తాను ఎన్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చెక్ చేస్తే నాకు సేమ్ రాలేదు. ఇక్కడ ఓ చూడండి, ఓకి ఇక్కడ ఏమైందంటే ఎన్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ దానికి కోడ్ కింద లాస్ట్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఫస్ట్ మన ఆన్సర్ లాస్ట్లో ఎన్ ఉండాలి. ఎన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ ఉంది. అవునా కదా? నెక్స్ట్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి, మరి ఫస్ట్ దానికి లాస్ట్ అయినప్పుడు లాస్ట్ దానికి ఫస్ట్ అవ్వచ్చు కదా, అందుకని చెక్ చేస్తుంది చూడండి. ఎస్ఆర్ అనే దాని మీనింగ్ ఏంటి, ఎస్ఆర్ అంటే ఎస్ని -1 చేస్తే ఆర్ వచ్చింది. అవునా కదా? నెక్స్ట్ చూడండి, ఈ -1 చేస్తే డి వచ్చింది. అవునా కదా? మరి ఆ లాజిక్ ప్రకారం మనం చెక్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో చెక్ చేసినప్పుడు ఏమైపోవాలి, మనకి మన కోడ్ ఏంటి, ఆర్ని -1 చేస్తే ఏం రావాలి, ఆర్ని -1 చేస్తే క్యూ రావాలి, క్యూ. అవునా కదా? క్యూ ఇక్కడ ఉంది చూడండి. అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నేను మొత్తం చెక్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమవ్వచ్చు అని దాని ప్రకారం చెక్ చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిలాజిజం సంబంధించిన క్వశ్చన్. ఒకసారి నేను ఇది జూమ్ చేస్తున్నాను, దీంతో మనకి పెద్ద అంత అవసరం లేదు, ఇది ఒకసారి పక్కన పెడదాము. ఇది మనకి మెయిన్ అనమాట. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సమ్ సర్కిల్ ఆర్ రెక్టాంగిల్, ఇదిగోండి సమ్ సర్కిల్ ఆర్ రెక్టాంగిల్. నెక్స్ట్ సమ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, సమ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఆల్ స్క్వేర్ ఆర్ ట్రయాంగిల్, ఆల్ స్క్వేర్ ఆర్ ట్రయాంగిల్. ఓకేనా? ఇవి మనకిచ్చిన స్టేట్మెంట్స్. ఇప్పుడు దాని ప్రకారం ఒకసారి కన్క్లూషన్స్ చూద్దాం. నో సర్కిల్ ఈజ్ రెక్టాంగిల్, అసలు స్టేట్మెంట్లో నో లేదు కాబట్టి నో రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సమ్ రెక్టాంగిల్ ఆర్ ట్రయాంగిల్, చూడండి ట్రయాంగిల్ కలిసి ఉన్నాయా, ఇది రెక్టాంగిల్, ఇది ట్రయాంగిల్ కలిసి ఉన్నాయి కదా, కలిసి ఉన్నాయి కాబట్టి రైట్ ఆన్సర్ అవుద్ది. ఆల్ రెక్టాంగిల్ ఆర్ ట్రయాంగిల్ లోపల ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అంటే ఓన్లీ సెకండ్ మాత్రమే రైట్ ఆన్సర్ అవ్వాలి. ఓన్లీ కన్క్లూషన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఆల్ఫాబెట్ టాపిక్ సంబంధించిన అనమాట. ఒకసారి వాళ్ళు ఏమి చూద్దాం. ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ మ్యూజికల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ ద వన్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఇన్ ద న్యూ లెటర్ క్లస్టర్ థర్స్ ఫార్మ్డ్. అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలంటున్నాడు. సో అరేంజ్ చేద్దాం చూడండి. అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏం రావాలి, ఫస్ట్ ఏ రావాలి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేసినప్పుడు ఏ, తర్వాత సి, తర్వాత ఐ, తర్వాత ఎల్, తర్వాత ఎం, ఎస్, యు. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో దీన్ని మొత్తం మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, అరేంజ్ చేసిన తర్వాత
ఏమంటున్నారు బిట్వీన్ ద లెటర్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ వన్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇక లెఫ్ట్ నుంచి థర్డ్ అంటే ఐ, రైట్ నుంచి థర్డ్ అంటే ఎం. వీళ్ళిద్దరి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటున్నాడు. అవునా కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఎన్ని ఉంటాయి అంటున్నాడు. చూడండి, ఐ తర్వాత చూస్తే ఐ తర్వాత జే కే ఎల్ 3 కదా, ఐకి ఎంకి మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. అవునా కదా, ఐ తర్వాత జే కే ఎల్ తర్వాత ఎం వస్తుంది. క్వశ్చన్ అడిగింది ఐకి ఎంకి మధ్యలో ఎన్ని ఉంటాయని, అంటే లెఫ్ట్ నుంచి థర్డ్ లెటర్, రైట్ నుంచి థర్డ్ లెటర్, వీటి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అన్నారు. ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే 3 లెటర్స్ ఉంటాయి. అర్థమైందా, జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ అడిగింది అదే, అర్థమైందా, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. అంతేగాని మళ్ళీ కంగారులో మళ్ళీ చాలామంది చేశారంటే ఈ రెండింటి మధ్యలో ఈ రీఅరేంజ్ చేసిన దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయని కాదు, మళ్ళీ ఎన్ని లెటర్స్ ఉన్నాయని కొంతమంది ఇక్కడ మధ్యలో ఒకటే ఉంది సార్ అని ఓడి పెట్టేస్తారు. రాంగ్ ఆన్సర్, అలా పెడితే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఇంగ్లీష్ ఆల్ఫబెట్లు ఎన్ని ఉంటాయని చెప్పని. సో ఎన్ని ఉంటాయి అంటే ఐకి ఎంకి మధ్యలో 3 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది లెటర్ అండ్ నెంబర్కి సంబంధించిన సిరీస్ అనమాట, లెటర్ అండ్ నెంబర్ సిరీస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక 93 కాస్త 88 అయింది. 93 కాస్త 88 అయిందంటే ఇక్కడ -5 జరిగింది. 88 కాస్త 83 అయింది అంటే -5 జరిగింది. 83 కాస్త 78 జరిగింది అంటే -5 జరిగింది. మరి 78కి -5 చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం రావాలంటే 73 రావాలి. 73 చూడండి, 73 ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. ఓకేనా, ఇంకా నేను లెటర్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా నేను నెంబర్ చూసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఆడ్ వన్ అనమాట, అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమిటి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇచ్చిన 4లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒకసారి మీకోసం దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకేనా, ఇచ్చిన 4లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమిటి అనేది మనం చెప్పాలి. ఓకేనా, 4 కనిపిస్తుంది కదా ఆప్షన్స్ ఇక్కడ మీకు. ఈ 4లో ఒక డిఫరెంట్గా ఉంది, అదేమిటి అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఫస్ట్ అసలు ఇక్కడ లాజిక్ ఏమి ఉంటుంది గమనిద్దాం ఒకసారి. లాజిక్ ఏమి ఉంటుంది, 86 41 38, 118 93 161, 33 15 12, అవునా కదా, 52 36 56. అసలు ఇక్కడ లాజిక్ ఏమి ఉంటుంది ఒకసారి గమనించండి. ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేయండి. 33 + 12 చేసామనుకోండి 45, 45/3 చేసామనుకోండి 15, సరిపోయిందిగా. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 52 + 56 చేసామనుకోండి 108, 108/3 చేసామనుకోండి 36, సరిపోయిందిగా. నెక్స్ట్ అలానే 118 + 116, 118 + 116 చేసామనుకోండి ఎంత వస్తుంది, ఇది 279, 279/3 చేసామనుకోండి 93, సరిపోయిందిగా. 86 + 38 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది, 124 వస్తుంది. 124/3 చేసామనుకోండి మనకి 41 రావట్లేదు. ఎస్ ఆర్ నో, రావట్లేదు. కాబట్టి ఇందులో డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది. అర్థమైందా, ఎందుకంటే మిగిలిన 3 ఆప్షన్స్ కూడా కండిషన్ సాటిస్ఫై చేశాయి, కానీ ఆప్షన్ 1 కండిషన్ సాటిస్ఫై చేయలేదు. ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఈ రెండింటిలో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ అని తెలుసుకుని సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటో మనం చెప్పాలి. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. అసలు ఫస్ట్ మనకి లాజిక్ ఏంటి తెలియాలి. ఆ లాజిక్ ఏంటి తెలిస్తే దాని ప్రకారం మనం ఆన్సర్ ఏంటో కామెంట్ చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఈ ఆప్షన్స్ నేను పక్కన పెడుతున్నాను. ఫస్ట్ అసలు ఇక్కడ లాజిక్ ఏంటి మనం తెలుసుకుందాం. జూమ్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అసలు మనకు లాజిక్ ఏంటి తెలియాలి. 23 235 చూడండి. ఇప్పుడు 5ని నేను డబల్ చేశాను అనుకోండి, అంటే సింపుల్గా ఇప్పుడు నేను 23 × 5 ఈ రెండింటిని మల్టిప్లై చేసి నేను దీన్ని × 2 చేశాను అనుకోండి, అప్పుడు నాకు 230 వచ్చిందిగా. సేమ్ టు సేమ్ చూడండి, 17 × 8 దీన్ని మళ్ళీ నేను × 2 చేశాను అనుకోండి, నాకు 272 వచ్చింది కదా. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. మరి అదే లాజిక్ని ఫాలో అవుతూ ఏది మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు 5ని డబల్ చేశాను అనుకో 10, 14 × 10 చేస్తే 140 రావాలి. ఇక్కడ 210 ఉంది, రాంగ్ ఆన్సర్ అయ్యింది. 16 7 డబల్ చేసాను అనుకో 14, అవునా కదా. 16 × 14 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి, 160 ప్లస్ నెక్స్ట్ 16 4 టైమ్స్ 64, అవునా కదా. 160 + 64 అంటే మనకి ఇది కూడా సరిపోవట్లేదు కదా. ఎస్ ఆర్ నో, 224 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ 18 × 18, 18 × 18 ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే 18² మన 324 కదా, రాంగ్ ఆన్సర్. ఇగో 19 × 18 డబల్ చేసి 16, అవునా కదా. సరిపోయింది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది, అవునా కదా. ఎందుకంటే ఎలాగో మనకి 3 ఆప్షన్స్ రాంగ్ ఆన్సర్లు అయిపోయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది రైట్ ఆన్సర్ అవ్వాలి. ఎస్ ఆర్ నో, అంటే మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని × 2 చేస్తాం. సింపుల్ ఇక్కడ అంతే. ఇక నేను చెప్పినది 5ని డబల్ చేస్తే 2, 8ని డబల్ చేస్తే 2, అలా మీరు చేసుకోవచ్చు. అర్థమైందా. మళ్ళీ మీరు దీన్ని డిఫరెంట్గా అనుకోవద్దు. 23 × 5ని డబల్ చేస్తాం మనం. నెక్స్ట్ అలానే 17 × 8ని డబల్ చేసాం ఇక్కడ. అదే లాజిక్ ఫాలో అవుతున్నప్పుడు ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ 4 మన కండిషన్ సరిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎనాలజీకి సంబంధించిన క్వశ్చనే. 1767, 2179. అసలు ఫస్ట్ ఇక్కడ లాజిక్ అని తెలుసుకోండి. ఆ లాజిక్ అని తెలిస్తేనే మనం సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్ ఏంటో కనుక్కోగలుగుతాం. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. 17 నుంచి 67 ఎలా వస్తుంది? 17ని మనం 4 టైమ్స్ చేసామనుకోండి 68 వస్తుంది, అవునా కదా? అదే 17ని మనం 3 టైమ్స్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 17 3 టైమ్స్ చేస్తే 51 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 67 ఉంది. అంటే ఇక్కడ దీనికి మనం ఎంత కలపాలి? 16 కలపాలి. 16. ఎస్ ఆర్ నో? సేమ్ టు సేమ్ అలానే 21ని ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 63 వస్తుంది. 63కి మనం 16 కలిపామనుకోండి 79 వస్తుంది, అవునా కదా? అంటే మనం ఇంటూ 3 చేసి ప్లస్ 16 కలపాల్సిన అవసరం ఉంది. ఇంటూ 3 చేసి ప్లస్ 16. సేమ్ టు సేమ్ అలానే చూడండి, 33ని ఇంటూ 3 చేసామనుకోండి 99 ప్లస్ 16 చేస్తే రాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 34ని ఇంటూ 3 చేసామనుకోండి ఎంత వస్తున్నప్పుడు 34 ఇంటూ 3 చేస్తే 90 ప్లస్ 12 అంటే 102 ప్లస్ సరిపోయింది కదా చూడండి. ఇగో 34 ఇంటూ 3 చేసామనుకోండి మనకి 102 ప్లస్ 16 చేసామనుకోండి మనకి 118 సరిపోయింది కదా. అంటే ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ సిరీస్ మీరు చూస్తే కనుక స్లోగా డిక్రీస్ అవుతూ వెళ్తుంది, స్లోగా డిక్రీస్ అవుతుంది. అందుకని మనం ఒకసారి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకుంటే కనుక చూడండి 1225 1184. ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇది ఒక 16 ఇది ఒక 25 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 41. ఇక ఇక్కడ డిఫరెన్స్ చూడండి 1184 1147. దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 14లోని 7 తీస్తే 7, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక 84 కాబట్టి ఇది ఎంత వస్తుందంటే 37, అవునా కదా? ఎస్ ఆర్ నో? 37. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత వస్తుందో. డిఫరెన్స్ మనం చూస్తే కనుక 7లోంచి 6 తీస్తే 1, అవునా కదా? 4లోంచి 1 తీస్తే 3, 31. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ చూస్తే ఇది ఒక 13 ఇది ఒక 16 అంటే 29, అవునా? నెక్స్ట్ ఏమిటి? ఒకసారి మీ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. 41 37 31 29 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. మరి 29 తర్వాత నెక్స్ట్ రావాల్సిన ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 23 రావాలి. అప్పుడు 1087 నుంచి 23 ఇస్తామనుకోండి అప్పుడు ఆన్సర్ ఏమన్నా 1064 రావాలి. 1064 ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? 1064. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఇవన్నీ కూడా లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఆర్యూజీని ఏమని కోట్ చేశారంటే ఈపీఎస్ అని కోట్ చేశారు, అవునా కదా? ఆర్యూజీ ఇది ఏమైందంటే ఈపీఎస్ అని కోట్ చేశారు. నెక్స్ట్ అలానే మీరు చూస్తే కనుక ఎస్ఐటి దీని ఏమని చేశారంటే ఆర్క్యూజీ అని కోట్ చేశారు. మరి సిఓపి అయితే ఏమొద్ది అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లాజిక్ ఏమిటనేది. ఇక్కడ ఆర్ నుంచి ఈ కాదు, కుదరదు. ఎస్ఆర్ కుదరట్లేదు, అవునా కదా? ఇక్కడ లాజిక్ ఏమిటి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి లాజిక్ ఏమిటని చెప్పని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక R-2 చేసామనుకోండి పి వస్తుందా? R-2 చేస్తే పి. U-2 చేస్తే ఎస్ వస్తుందా? అవునా కదా? U-2 చేస్తే ఎస్ వస్తుందా? ఎస్ ఆర్ నో? సేమ్ ఇక్కడ కూడా చెక్ చేయండి. S-2 చేస్తే క్యూ వచ్చిందా? అవునా కదా? I-2 చేస్తే జీ వచ్చిందా? అవునా కదా? అంటే అదే లాజిక్ని ఫాలో అవుతూ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి సిఓపి అన్నారు కాబట్టి మనకి చెక్ చేస్తే ఏమైపోతుంది చూడండి. O-2 చేసామనుకోండి O-2 ఎం రావాలి, అవునా కదా? C-2 చేసామనుకోండి ఏ రావాలి, ఏ. అంటే లాస్ట్లో ఏఎం ఉండాలి. లాస్ట్లో ఏఎం అంటే ఇది ఒకటే కనిపిస్తుంది, లాస్ట్లో ఏఎం. సో ఆన్సర్ 3 అవుద్ది. ఓకేనా? లాస్ట్లో ఏం ఒకటే ఆప్షన్ ఉంది. మీరు దీన్ని చూడండి, జీ కావాలనుకుంటే G-2 చేయండి, -2 చేస్తే ఈ వచ్చింది. T-2 చేయండి, T-2 చేస్తే ఆర్ వచ్చింది, అవునా కదా? అంటే ఇక్కడ సిరీస్ ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తేనే అసలు లాజిక్ అనే సంగతి తెలుస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటంటే NAM. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి నేను దీన్ని జూమ్ చేస్తాను. డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా పెన్ను పేపర్ లేకుండా ఫటాఫట్ ఎలా సాల్వ్ చేయాలని సంగతి ఆల్రెడీ మీ అందరూ తెలిసిందే. సేమ్ అదే షార్ట్ కట్ ఇప్పుడు మీరు ఫాలో అయ్యండి, ఆన్సర్ ఏంటి చెప్పండి. ఇందులో వాళ్ళు ఏమంటారంటే హ్యాండ్కి ఏమవుద్ది అంటున్నారు. ఇగో హ్యాండ్ ఇక్కడ ఉంది. హ్యాండ్తో పాటు కాంబినేషన్ ఏంటంటే లెగ్ ఐస్ ఎక్కడ ఉన్నాయా? లెగ్ ఐస్ ఎక్కడ లేవు, అవునా కదా? మళ్ళీ హ్యాండ్ ఇక్కడ కూడా ఉంది. కాంబినేషన్ ఏంటంటే నోసు లెగ్ ఎక్కడ ఉన్నాయా? ఇక్కడ చూడండి నోసు లెగ్ ఉన్నాయి. నేను వాళ్ళు చెప్పాను ఏమని, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో మిగిలిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాను, అవునా కదా? 2 ఎలిమెంట్స్ కామన్ కూడా మిగిలిన వాళ్ళు ఆపోజిట్. ఇక్కడ హ్యాండ్ మిగిలిపోయింది, ఇక్కడ మౌత్ మిగిలిపోయింది. అంటే హ్యాండ్కి మౌత్ ఆపోజిట్ అవుతుంది, అవునా? క్వశ్చన్ అది అడిగింది హ్యాండ్కి ఆపోజిట్ ఏమిటన్నారు. ఆన్సర్ ఏమవుతుందంటే మౌత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి.
పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, మళ్ళీ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత పేపర్ని ఈ డిజైన్ ప్రకారం కట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని వెనక్కి ఓపెన్ చేస్తామో అప్పుడు మిర్రర్ ఇమేజ్, అవునా కదా. మళ్ళీ ఇలా ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు వాటర్ ఇమేజ్, అవునా కదా. మరి ఇది వెనక్కి ఓపెన్ అయినప్పుడు ఎలా రాబోతుంది? ఖచ్చితంగా ఇగో ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. చూసిన అర్థం అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని వెనక్కి ఓపెన్ చేసినప్పుడు మీరు గమనించండి, ఇలా ఓపెన్ అవుద్ది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళొద్ది, అవునా కదా. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవబోతుంది. ఓకేనా. సో దీంతో మన టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలిగారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని సంగతి ఒకసారి మీరు అందరూ కూడా కమెంట్ చేయండి. అలానే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనే చందన్ లాయర్స్ యాప్లో మనకి ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీంట్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ మంచి జాబ్ కొట్టాలి, మంచి ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ అనేది ఉపయోగపడబోతుంది. ఈ బ్యాచ్లో ఇంకా మీరు కానీ జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. అలానే మనకి కంప్లీట్ ఎస్ఎస్సీ సీజీఎల్ సంబంధించి టైర్ 1 టైర్ 2 కంప్లీట్ కోర్స్ అని చందన్ లాయర్స్ యాప్లో మనం లాంచ్ చేశాము. ఇందులో మీకు 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి అనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఇందులో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ ఎగ్జామినేషన్ కావాల్సిన విధంగా బెస్ట్ షార్ట్ కట్స్తో, బెస్ట్ టెక్నిక్స్తో మీకు జాబ్ కొట్టించే విధంగా దీంట్లో క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది మీకు. అలానే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఆఫర్లో 2000 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా పడింది. ఇంకేమైనా విద్యార్థులు అప్లై చేసుకొని దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకి 2000 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ 2 మినిట్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ సిపిఓ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, నోటిఫికేషన్ పడింది, అప్లై చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాయర్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ కంప్లీట్ కోర్స్ మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పడబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాయర్స్ యాప్లో అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ పడింది. ఎవరి విద్యార్థులు సీరియస్గా ఈసారి ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే 0 to హీరో బ్యాచ్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతూ క్రాక్ చేయాలనుకుంటున్నారో అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఈ స్పెషల్ బ్యాచ్ అనమాట. ఇందులో మీకు సుమారుగా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా డీటెయిల్గా నేనే చెప్పబోతున్నాను. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీంట్లో మీకు క్లాస్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 మినిట్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 800 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి, ఎన్టీపీసీ పడింది, గ్రూప్ డి పడింది, ఏఎల్పీ పడింది, ఇప్పుడు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వచ్చిందన్నమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించిన నోటిఫికేషన్ ఇంకెవరు విద్యార్థులు అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్ లాయర్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము. టెక్నీషియన్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మినిట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, దానికోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. రైల్వే ఎన్టీపీ సంబంధించిన CBT 1 CBT 2 కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ నోట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించి కూడా మన దగ్గర CBT 1 స్పెషల్ బ్యాచ్ ఉంది, CBT 1 CBT 2 రెండు కలిపి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ అని కాంపాక్ట్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్, పీడిఎఫ్ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ PO క్లర్క్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనమాట, బ్యాంక్ మహాప్యాక్. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 3600 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఇంగ్లీష్ 2 మినిట్స్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అని మీకు తెలుగు ఇంగ్లీష్ 2 నుంచి కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ VRO VRI సంబంధించి విద్యార్థులు తెలంగాణలో ప్రిపేర్ అవబోతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ ఇప్పుడు మనకు ఆఫర్లో 2250 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే గ్రూప్స్కి ప్రిపేర్ విద్యార్థుల కోసం గ్రూప్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. UPSC సైడ్ ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థుల కోసం UPSC స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే సింగిల్ సబ్జెక్ట్స్ మీరు ఏ తీసుకోవాలనుకుంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్స్ కానీ సింగిల్ సబ్జెక్ట్ అన్ని కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. మీకు తెలుగు ఇంగ్లీష్ 2 మినిట్స్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది. అలానే మీకు PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు అన్ని కోర్సెస్ ఆఫర్ అవైలబిలిటీ. మీరు ఏ కోర్సులో కావాల్సి ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అలానే మీరు కనుక ఇంకా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి తెలుసుకోకపోతే ఈ వీడియో మీరు చూసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు మీరు కూడా ఇంకా ఒకవేళ చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కంప్లీట్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.